ఎన్నికలంటే ఓట్లు సీట్లు అవి సాధించాలంటే జనాన్ని ఆకట్టుకోవాలి. అందుకు రాజకీయ పక్షాలు వేసే ఎత్తులు అన్నీ ఇన్ని కాదు. ఒకప్పుడు గోడలపై రాతలు, వీధుల్లో సభలు, ప్రత్యేక వాహనాలపై ప్రచారాలతో జనం చెంతకు వెళ్లేవారు. కాలక్రమంలో పోస్టర్లు, బ్యానర్లు, టీవీ, రేడియోలో ప్రకటనలొచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాక అంతర్జాల వేదికలను ప్రచార వేదికలుగా మలుచుకుంటున్నాయి. పార్టీలు ఎన్ని మార్గాల్లో ప్రచారం చేసినా ప్రజలను మెప్పించాలంటే పదునైన నినాదాలు తప్పనిసరి. అలాంటి నినాదాలు ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశంలోనే అతి పెద్దది, కేంద్రంలో అధికార పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సమరం ఈసారి అత్యంత పోటాపోటీగా సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో హంగ్ తప్పదన్న ముందస్తు సర్వేలు వెలువడిన వేళ ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి, భారతీయ జనతా పార్టీ, బహుజన సమాజ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదనే సంకేతాలు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలదళం 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమకు తిరుగుండబోదనే రీతిలో విజయం సాధించాలనే పట్టుదలతో వ్యూహాలు అమలు చేస్తోంది. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత, ఇంటిపోరు మధ్య సతమతమవుతున్న ఈసారి ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న అంచనాల మధ్య తన ప్రతిష్టను మరింత పెంచుకొని రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ప్రచారం నిర్వహిస్తోంది. ఇక జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న బీఎస్పీ తన ప్రతిష్టను కాపాడుకోవడానికి అన్ని శక్తులను ఒడ్డి పోరాడుతోంది. అన్ని అంశాలను ఎప్పటికప్పుడు బ్యారీజు వేసుకుంటున్న ప్రధాన పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక నినాదాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రెండు 2014 పార్లమెంటు ఎన్నికల్లో అబ్ కీ బార్ మోదీ సర్కార్ అన్న నినాదం దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించింది. భారతీయ జనతా పార్టీకి అఖండ మెజారిటీ కట్టబెట్టింది. 3 దశాబ్దాల తర్వాత దేశంలో ఓ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీని భారతీయ జనతా పార్టీ అందుకోవడంలో ఆ పార్టీ ఇచ్చిన అబ్ కీ బార్ మోదీ సర్కార్ అన్న నినాదం కూడా దోహదం చేసింది. ఆ నినాదం అందించిన స్ఫూర్తితోనే కమలదళం యూపీ శాసనసభ ఎన్నికల్లో ప్రజాకర్షక నినాదాలతో దూసుకుపోతోంది. అబ్ కీ బార్ 300 పార్ అనే నినాదంతో ముందుకెళ్తోంది. ఇదే కాకుండా సాతాయే పరివర్తన్ లాయే కమల్ ఖిలాయే, జన్ జన్ కా సంకల్ప్ పరివర్తన్ ఏక్ వికల్ప్, దో బేటోం కో నా భూల్, మోదీ ఔర్ కమల్ కా పూల్ అన్న నినాదాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. యూపీలో ఈసారి ఏ పార్టీకి మెజార్టీ రాదన్న ముందస్తు సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకుని 403 స్థానాలున్న శాసనసభలో పూర్తి మెజార్టీ కట్టబెట్టాలనే పిలుపుతో నా ఏకై నాదీ హై పూరా దోతీ హై అంటూ భాజపా నినదిస్తోంది. గలీ గలీ మాజా హై షోర్, జనతా చలి భాజపా కీ ఓర్ అంటే ప్రజలంతా తమ వైపే అంటూ నినదిస్తోంది. అటు అధికార సమాజ్వాదీ పార్టీ కూడా తమదైన శైలిలో నినాదాలను ఇస్తూ ఓట్లను అడుగుతోంది. స్వపక్షంలో సంక్షోభాన్ని అధిగమించి శాసనసభ ఎన్నికలకు సిద్ధమైన ఆ పార్టీ తండ్రి కొడుకులు ఇద్దరే అని అర్థం వచ్చేలా అఖిలేష్ కా జల్వా ఖాయం హై, ఉస్కా బాప్ ములాయం హై అనే నినాదంతో ప్రచారం సాగిస్తోంది. ఇంకా వికాస్ కా పయ్యా, అఖిలేష్ భయ్యా, సబ్ బోలో దిల్ సే, అఖిలేష్ భయ్యా ఫిర్సే అంటూ నినదిస్తోంది. నో కన్ఫ్యూజన్, నో మిస్టేక్, సిర్ఫ్ అఖిలేష్, యూపీకి మజ్బూరీ హై, అఖిలేష్ యాదవ్ జరూరీ హై అంటూ మరో నినాదంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎస్పీలో ఇంటిపోరు తర్వాత అఖిలేష్ సతీమణి డింపుల్ కూడా క్రియాశీలకంగా మారారు. ఆమెకు అనుకూలంగా జీత్ కీ చాబీ డింపుల్ బాబీ అనే నినాదంతో ఎస్పీ శ్రేణులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ
ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా నినాదాల విషయంలో దూకుడుగానే ఉంది. కేంద్రంలో ప్రధానిగా మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ యూపీ ప్రచారంలో అదే పంతా అనుసరిస్తోంది. హర్ హర్ మోదీ, గర్ గర్ మోదీ అన్న భాజపా నినాదాన్ని కాస్త మార్చి హరాహర్ మోదీ అని ప్రచారం చేస్తోంది. మోదీ ప్రభుత్వం సంపన్నుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందంటూ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూట్ బూట్ కి సర్కార్ అని ఆరోపిస్తుండగా ఇప్పుడు పెద్ద నోట్ల రద్దును లక్ష్యంగా నినాదాలతో కాంగ్రెస్ హోరెత్తిస్తోంది. గరీబ్ కో కీంచో, అమీర్ కో సీంచో అంటూ యూపీ ఎన్నికల ప్రచారంలో నినదిస్తోంది. యూపీలో చావోరేవో అన్న పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఎస్పీ ఓటర్ల మనసును ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో నినాదాలు రూపొందించింది. యూపీలో గూండాగిరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు బీఎస్పీని గెలిపించాలనే అర్థం వచ్చేలా చద్గుండంకి ఛాతీపర్, మొహర్ లగేగి హతీపర్ అని నినదిస్తోంది. గ్రామాల రూపురేఖలు మారాలంటే మాయాను బలపర్చాలంటూ గావ్ గావ్ కో షెహర్ బనాయేదో, బెహన్జీకో ఆనేదో అంటూ ప్రచారం సాగిస్తోంది. ప్రజలంతా ఏనుగు వైపే ఉన్నారంటూ కమల్ సైకిల్ పంజా హోగా కినారే, యూపీ చెలేగా హతీకే కినారే అంటూ ప్రజల్లోకి వెళ్తోంది. ఏ నినాదమిచ్చినా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే ఆయా పార్టీల లక్ష్యం. మరి యూపీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ నినాదాలు గెలుస్తాయో తేలాలంటే మార్చి 11 వరకు ఆగాల్సిందే.